శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. సరే, అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం ఈ డిసెంబర్లో యొక్క వారఫలాలు. సింహరాశి వారికి ఈ వారంలో ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన బాకీలు కానీ, లేకపోతే ఎటువంటి సపోజ్ మీకు ఉద్యోగం ద్వారా, ప్రమోషన్స్ ద్వారా వచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. 2nd భావంలో కేతు ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది. అందుకని గురుదృష్టి ఉన్నా, గురుడు 2వ భావంలో ఉన్న ఫుడ్ విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బంది పడండి. చికాకులు, కోపాలు అన్నీ ఉంటాయి మీ రాశి వాడికి, ఎందుకంటే శని చూస్తాడు కాబట్టి. అయినా కేతు ప్రభావం వల్ల మీ కుటుంబంలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువులతోటి బాగా ప్రయాణాలు చేయడము, వాళ్ళతో కలిసి ఉండడము, కొత్త ఆలోచనలతో మీకు కార్యరూపం దాల్చి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగానండి రవి బుధులు మీ రాశ్యాధిపతి లగ్నాధిపతి 4th భావంలో ఉండడము, రాశ్యాధిపతి రవి 4th భావంలో ఉండడము, లగ్న ద్వితీయాధిపతి 4th భావంలో ఉండి గురుదృష్టి. ఇంకేం కావాలండి, విద్యలో అమోఘంగా రాణిస్తారన్న సందేహమే లేదు. విద్యలో రాణిస్తారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వాహన యోగము, గృహయోగము, భూములు కొనుక్కునే యోగము. నేను వృశ్చిక రాశిలో ఉన్నారు కదా మీరు అంటే రవిబుధులు. సో ఈ విధంగా ఉండము. వ్యాపారం ముఖ్యంగా వ్యవసాయదారులకండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి పంటలో నష్టం రాకుండా ధనం కలగడానికే ఎక్కువ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా రవిబుధులు 4th భావంలో ఉండడం వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారన్న వాళ్ళు. అలాగే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ 4th భావం బాగుందంటే వాళ్ళకి అనుగుణంగా ఉండడము, వాళ్ళ ప్రతి పనులను ముందంజలో ఉండడం జరుగుతుంది. కంఠధ్వని బాగా ఉండాలి కదండి, ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి కదా. డాక్టర్స్ కూడా అంతే. రవిబుధులకి గురుదృష్టి వృశ్చిక రాశిలో ఉంది కాబట్టి చెప్తున్నా. డాక్టర్స్ వృశ్చిక రాశిలో కానీ, ధనురాశిలో కానీ, కుంభరాశిలో కానీ రవిబుధులు ఉండి గురుదృష్టి ఉంటే పర్ఫెక్ట్గా డాక్టర్స్కి చాలా బాగుంటుంది. కుజుడు కూడా ఉన్నాడు అనుకోండి, ఆపరేషన్ సక్సెస్ చేస్తారు. పక్కా పెడదాం. సరే, 6వ భావంలో రాహు మంచివాడు కాదు కదా, అసలు ఏమాత్రం మంచివాడు కాదండి. కుజ దృష్టి ఉంది అంటే ఏంటి, జనరల్గా 6వ భావం 10th భావాధిపతి 6వ భావం ఉండడం వల్ల కొద్దిగా శత్రువులు ఉండడము, కొద్దిగా మీకు ఏది కూడా అనుకూలంగా లేకపోవడము, ఆడవాళ్ళ వల్ల కొంత ప్రాబ్లమ్స్ స్త్రీల వల్ల కానీ, లేదా పురుషుల వల్ల కానీ కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. వేరే ఉద్దేశం కాదు. శుక్రుడు అంత రాజయోగ కార్యక్రమం మాత్రం కాదు. 6వ భావంలో చిన్న అవలక్షణాలు, చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఉద్యోగ విషయంలో. సరే, అది పక్క పెడదామండి. శని ప్రభావం 7వ స్థానం శని మంచివాడు కాదండి. షష్టాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు, అదే 7వ భావంలో ఉన్నాడు, అంత మంచివాడు కాదు. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొద్దిగా దూరం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు కుదిర్చి దగ్గరకు వచ్చి ఆగిపోవడం కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ
శని పెళ్లి చేస్తాడన్నలా సందేహం లేదు. ఆయన శని భగవానుడు. మీరు శనీశ్వరుడు పూజ చేసుకోండి, ఆటోమేటిక్గా శని మీకు అదృష్టాన్ని కలిగించి వివాహ శుభకార్యాలు చేస్తాడు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. పార్ట్నర్స్లో మీకు కొద్దిగా సమన్వయ లోపం కలుగుతుంది, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అష్టమంలో రాహుతో కలిసిన చంద్రుడు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు. అష్టమంలో 12వ ఇంటి వాడుగా అష్టమంలో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి, చేస్తారు కూడా. 2 రీజన్స్ వల్ల చేస్తారు. అంతేకాకుండా చంద్ర రాహుల వలన చంద్రుడి యొక్క బలం కూడా రాహు తీసుకుని శుభ ఫలితాలే ఇస్తాడు. ఈవెందో అష్టమ స్థానంలో ఉన్నా సరే ధనయోగాన్ని ఇస్తాడు, కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు. ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా వాటి నుంచి బయటపడేది చేస్తూ ఉంటాడు. రాహుతో కలిసి చంద్రుడు అష్టమంలో ఉంటే జనరల్గా రాహు ఒకడే ఉంటే శారీరక శ్రమ, ఇంట్లో ప్రాబ్లమ్స్, మనసు అశాంతిగా ఉండడం, ఒకరికి వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుడితో కలిసిగాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడండి, ధనయోగం ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని కూడా శని చూస్తున్నాడు. భాగ్యస్థానం శని చూడడం వల్ల మీకు కొద్దిగా లాభాలు రావడానికి తక్కువగా ఉంటాయి. కానీ భాగ్యాధిపతి వ్యయభావంలో ఉన్నాడు. అంటే ల్యాండ్స్ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి. అయినప్పటికీ వాటిని మీరు రెక్టిఫై చేసుకుని సక్సెస్ అవుతారు భూముల విషయంలో. అంతేకాకుండా మీరు ఫార్మా రంగంలోనూ, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ, కోల్ రంగంలో బిజినెస్ చేస్తే కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కానీ ల్యాండ్స్ బిజినెస్ సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుందండి. ముఖ్యంగా దశమంలో దశమ గురుడు యాక్చువల్లీ చాలా మంచివాడండి. వేద పండితులకి, వేదశాస్త్రం చేస్తుంటారు సరే వాళ్ళకి, యాస్ట్రాలజర్స్కి గురు ప్రభావం చాలా బాగుంటుంది. పైగా సైంటిస్టులకి గురుడు ప్రభావం బాగుండాలి. అలాగే గురు ప్రభావం ఉండడం వల్ల, దశమంలో ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, లాయర్స్ అంటాం సరే వాళ్ళందరికీ కూడా అండి దశమ భావం పర్ఫెక్ట్గా బాగుండాలి. కొత్త ఉద్యోగాలు, లేడీస్ కూడా చెప్తున్నానండి, కొత్త ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళు ఇక్కడ మంచి శుభఫలితాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దశమలో గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు, 12వ ఇంటి వాడు. కాబట్టి మీకు లాభాలు అధికంగా వచ్చి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా కుజుడు 12వ భావంలో తప్పండి. 12వ భావంలో కుజుడు తప్పండి అంటే కొద్దిగా యాక్సిడెంట్ అవ్వడానికి, జలం అంటే నీరు వలన కూడా మీకు ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 9th భావాన్ని చడి చూడడం, 9th హౌస్లో 12వ భావం ఉండడం అంత మంచిది కాదు. కానీ 9th హౌస్లో 12వ భావం ఉంటే ఫారిన్ కంట్రీస్, అలాగే 12th హౌస్లో అష్టమంలో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే మీ విద్యారీత్యా, ఉద్యోగరీత్యా, మీ షూటింగ్ రీత్యా, పర్సనల్ విషయాల రీత్యా అయితే విధంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు. వీళ్ళిద్దరిని పూజించడం వల్ల సర్వ సుఖాలు, సర్వ శుభాలు కలుగుతాయన్న ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో అంటే మీరు శుక్రుడు ఉండడం వల్ల శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే, ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరుగుతుందని, ప్రతి రంగంలోనూ, పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.